భద్రం नो అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామ పరబ్రహ్మణే నమః. ఈరోజు ఖ్యాతివాదము ఈ విషయం మీద మనం విచారం చేస్తున్నాము. ఖ్యా ప్రకథనే ధాతు. ఖ్యా అనే ధాతువు ప్రకథనే అంటే ప్రసిద్ధి అనే అర్థంలో మనం విఖ్యాతి ప్రఖ్యాతి పదాలు వింటూ ఉంటాం. కథనము చెప్పడము, ఇక జ్ఞానం అనే అర్థం కూడా. ఇక్కడ ముఖ్యంగా జ్ఞానము అనే అర్థంలో ఖ్యాతివాదము. ఖ్యా అంటే జ్ఞానము, జ్ఞానం అనేది తిన్ ప్రత్యయం నుంచి వస్తూ ఉంది. సో జ్ఞానం అని, సో జ్ఞానానికి సంబంధించినటువంటి వాదము, కథనము, శాస్త్రము, సిద్ధాంతము, ఖ్యాతి యొక్క సిద్ధాంతం. అయితే ఈ ఖ్యాతి ఇక్కడ జ్ఞానం అనే అర్థమైనప్పటికీ కూడా భ్రాంతి జ్ఞానము, అజ్ఞానంలో అంశం భ్రాంతి జ్ఞానానికి సంబంధించినటువంటి చర్చగా చూస్తాం ఇప్పుడు దీని. అందుకనే ఆంగ్లంలో థియరీ ఆఫ్ ఎర్రర్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఎర్రర్ అని వస్తూ ఉంది కదా, అందుకని అది అజ్ఞానం యొక్క చర్చ లేదా భ్రాంతి జ్ఞానం యొక్క చర్చ, ఆ విధంగా చూస్తాం. అయితే ఈ అజ్ఞానం అనేది జ్ఞానంలో అంతర్భాగంగానే చెప్తారు. ఈ జ్ఞానంలో విభాగం చెప్పుకుంటున్నప్పుడు మనం ముఖ్యంగా న్యాయ సిద్ధాంతంలో, తర్క సంగ్రహ ఇత్యాది గ్రంథాల్లో జ్ఞానాన్ని 2 రకాలుగా విభజించారు: అనుభవము, స్మృతి. అనుభవానికి స్మృతికి ప్రధాన భేదం ఏముంటుంది? వర్తమాన కాలంలో వస్తువు ఉన్నప్పుడు, ఇంద్రియానికి విషయానికి సాక్షాత్ సంబంధం కలుగుతున్నప్పుడు, మన కళ్ళు వస్తువును చూస్తున్నాయి, ఎదురుగా వస్తువు ఉండి కళ్ళు కూడా వాటితో సంపర్కాన్ని పొందినప్పుడు కలిగే జ్ఞానాన్ని అనుభవం అని చెప్పుకుంటున్నారు. అది చాక్షుష జ్ఞానం, చక్షురింద్రియంతో. అదేవిధంగా ఏ ఇంద్రియంతో అయినా కూడా ఆ వస్తువు, ఈ ఇంద్రియము రెండింటి యొక్క సంబంధం కలుగుతూ జ్ఞానం కలగడాన్ని అనుభవం. అయితే ఆ వర్తమాన కాలంలో వస్తువు లేకుండా కూడా జ్ఞానం కలుగుతుంది. వర్తమాన కాలంలో వస్తువు లేకుండా కూడా భూతకాలీన వస్తువు నిన్న అన్నం తిన్నాము, దాని యొక్క జ్ఞానం కలుగుతుంది ఈరోజు, ఇప్పుడు. దాన్ని స్మృతి అంటున్నాం. వస్తువు ఇప్పుడు లేకుండా కలిగే జ్ఞానాన్ని స్మృతి. ఈ రెండింటిని కూడా ఒకటి అనుభవము, రెండవది స్మృతి. ఈ రెండింటిని కూడా జ్ఞానం అనే చెప్పుకుంటున్నాం. ఓకే, సో అనుభవము, స్మృతి. మళ్ళీ అనుభవంలో యథార్థము, అయథార్థము. చూసేవన్నీ, విన్నవన్నీ నిజాలు కాకపోవచ్చు. రైట్, రజ్జువులో సర్పాన్ని చూస్తున్నాము. రైట్, ఒక వ్యక్తిని చూస్తూ ఈ వ్యక్తి నాకు పరిచయమైనటువంటి వ్యక్తి అని అనిపిస్తున్నాడు, కాకపోయి ఉండొచ్చు. కాని వ్యక్తి పరిచయమైన వ్యక్తిలా కూడా అప్పుడప్పుడు భావిస్తుంటాము. అందుకని అనుభవం ఉన్నప్పటికీ కూడా, ప్రత్యక్షంగా తెలుస్తున్నప్పటికీ కూడా అందులో ఒక అవకాశం, అయథార్థం అవడానికి అవకాశం ఉంది. సో ఆ రెండు కూడా అనుభవాలే. ఎందుకంటే అనుభవానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏముంది? వస్తువు వర్తమాన కాలంలో ఇంద్రియ సన్నిహితమై ఉండాలి. అది ఉంది కాబట్టి అనుభవం కిందికే వస్తుంది. కానీ యథార్థము, అయథార్థము. మళ్ళీ అయథార్థంలో మళ్ళీ 3 భాగాలుగా చెప్పుకున్నారు వాళ్ళు. భ్రాంతి జ్ఞానం, భ్రాంతి కలుగుతూ ఉంది. అధ్యాస, ఇంతకుముందు గంట క్రితం మనం అధ్యాస గురించి చర్చ చూసాము. సో ఆ విధంగా భ్రాంతి జ్ఞానం అయథార్థంలో ఒక భాగం. సంశయం కలుగుతూ ఉంది. వస్తువు ఉంది ఎదురుగా, కానీ నిశ్చయ జ్ఞానం కలగటం లే, ఇది ఇదే అని. రైట్, స్థానురువా పురుషోవా అని ఆ విధంగా సంశయ జ్ఞానం కలుగుతూ ఉంది. ఇక తర్కం అని ఇంకొక స్పెషల్ కేటగిరీ, రైట్, తర్కము అని. సో ఈ 3 కూడా అయథార్థ జ్ఞానం కిందకి వస్తున్నాయి. రైట్, సో ఈ విధంగా ఈ జ్ఞానములోనే మనం అయథార్థాన్ని చూసాము, అందులో భ్రాంతిని కూడా చూస్తున్నాము. అదేవిధంగా స్మృతిలో కూడా విభాగాలు ఉంటాయి. రైట్, సో అందుకని జ్ఞానము ఖ్యా ధాతువుకి జ్ఞానం అర్థం చెప్పుకున్నా, అజ్ఞానం కూడా అందులో భాగమే కాబట్టి దాన్ని థియరీ ఆఫ్ ఎర్రర్ అని చెప్పచ్చు. రైట్, ఆ ఎర్రర్ అంటే మనకు
మనకు కలిగే జ్ఞానంలో దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విచారం. రైట్. సో ఆ విధంగా ఖ్యాతివాదం ఇక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి చర్చనే, కానీ అజ్ఞానం ఈ విధంగా అజ్ఞానం అంటే విపర్యయము, భ్రాంతికి సంబంధించినటువంటి చర్చ. భ్రాంతికి సంబంధించినటువంటి ఇంత పెద్ద చర్చ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? ఏదైనా వస్తువు సమ్యజ్ఞానం గురించి విచారం చేయాలి, కానీ భ్రాంతి గురించి విచారం ఏముంది? దానికని చిన్నగా మనం దర్శనాలను చూస్తే, రైట్, ప్రతి దర్శనంలో కూడా ఈ ఖ్యాతివాదం అనేది ఈ జ్ఞానం యొక్క చర్చ. రైట్. సో జ్ఞానం యొక్క చర్చ, అందులో భాగంగా భ్రాంతి యొక్క చర్చ ప్రతి దర్శనంలో కూడా ఉంది. ఇక్కడ పాశ్చాత్య దర్శనాల్లోనూ భారతీయ దర్శనాల్లోనూ రెండింటిలో కూడా ఉంటుంది. సో దర్శనాలను మనం అనేక ప్రకారాలుగా విభజించుకోవచ్చు. ఒకానొక విభాగము ఈ విధంగా ప్రపంచాన్ని సత్యమని చెప్పేటువంటి దర్శనాలు. రైట్. మనం చూస్తున్నదంతా యథార్థము అని. ప్రపంచం అసత్యము అని చెప్పే దర్శనాలు కూడా ఉన్నాయి. భారతీయ దర్శనాల్లోనూ ఉన్నాయి, పాశ్చాత్య దర్శనాల్లోనూ ఉన్నాయి. పాశ్చాత్యంలో వీటిని రియలిజం, ఐడియలిజం అని చెప్పుకుంటారు. రియలిజం అంటే మనకు కనిపిస్తున్న వస్తువు ఉన్నట్లుగా యథార్థంగా ఉంది అని ప్రతిపాదించేవాళ్ళు. ద్వైత దర్శనాలు, ప్రపంచం ఉంది, నాకు వేరుగా తెలుస్తూ ఉంది, అది ద్వితీయ వస్తువు, రెండవ వస్తువుగా తెలుస్తూ ఉంది, అందులో ఎన్ని భేదాలైనా ఉండని, ప్రపంచంలో కోకొల్లలు భేదాలు ఉన్నాయి, వాటన్నింటినీ ఒక సమూహంగా చేసుకుని ప్రపంచము, దృశ్యము. సో ఆ విధంగా ఈ దృశ్య వస్తువు ద్రష్ట అయిన నాకంటే వేరుగా ఉంది అని, ఆ విధంగా ప్రపంచం ఉంది, యథార్థంగా ఉందని చెప్పేటువంటి దర్శనం. ప్రపంచము సత్యము అని, ఇంకొందరు అసత్యం అని, ఐడియలిజం నీ భావననే కానీ వాస్తవంగా ప్రపంచం ఆ విధంగా లేదు అని చెప్పడం. సో ఈ రెండు విభాగాల్లో మళ్ళీ ప్రపంచం సత్యత్వవాదులు ఎవరైతే ఉన్నారో అందులో మళ్ళీ ప్రపంచము నిత్యమా అనిత్యమా? నిత్యం అనే పదము, సత్యం అనే పదము, ఈ రెండింటికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. వేదాంతంలో మనము త్రికాల అబాధ్యత్వం, సత్యత్వం అని చెప్పుకుంటాం. 3 కాలాల్లో కూడా ఏదైతే బాధించబడదో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో, లేదా సృష్టికి ముందు, ఏ వస్తువైనా సృష్టికి ముందు, సృష్టించిన తర్వాత, ప్రళయమైన తర్వాత, లయమైన తర్వాత, ఉత్పత్తి, స్థితి, లయ, ఈ మూడింటి యందు కూడా ఉన్నటువంటి దాన్ని, నిత్యమైనటువంటి దాన్ని పారమార్థికంగా సత్యం అని చెప్పుకుంటాం. అది వేదాంత పరిభాష. సామాన్యంగా సత్యం, లోకంలో కూడా సత్యం అనే పదానికి, నిత్యం అనే పదానికి వేరు ప్రయోగాలు ఉన్నాయి, వేరు అర్థాలు ఉన్నాయి, వేరు సందర్భాల్లో ప్రయోగిస్తాము. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రపంచము సత్యము అని చెప్తూ, ఆ సత్యమైనటువంటి ప్రపంచము నిత్యమా అనిత్యమా అన్నప్పుడు మళ్ళీ ఈ దార్శనికుల్లో మనం గమనించేది ఏమంటే, ఏదైనా ఒక ప్రశ్నకి 2 వికల్పాలు కనిపిస్తున్నప్పుడు రెండింటిని కూడా సమర్థించేటువంటి వేరు దర్శనాలు బయలుదేరుతూ ఉంటాయి. ప్రపంచం సత్యమా అసత్యమా అన్నప్పుడు ఇరువైపులా వాదనలు వస్తున్నాయి. రైట్. విచారం అలానే ఉంటుంది, పూర్వపక్షము సిద్ధాంతం విచారం అలానే ఉంటుంది. సో ప్రపంచం సత్యం అని చెప్పేవాళ్ళు ఉంటారు, అసత్యం అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా 2 రకాల దర్శనాలు. మళ్ళీ సత్యమైన ప్రపంచము నిత్యమా అంటే, దానికి నిత్యము అంటున్నప్పుడు ఉత్పత్తి నాశాలు లేనటువంటిదని, ఉత్పత్తి నాశాలు లేకుండా అలాగనే కొనసాగుతుందా ప్రపంచం, దీనికి ఒక ఆది లేదా అంతము లేదా అని అంటున్నప్పుడు లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. రైట్. లేదు, దీనికి ఆద్యంతాలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రపంచానికి ఆద్యంతాలు ఉన్నాయి అని చెప్తున్నప్పుడు అది అనిత్యత్వవాదం. సత్యమే ప్రపంచం అంటే వస్తువు నాశనం అవుతా ఉంది, ఉత్పత్తి అవుతా ఉంది, నాశనం అవుతా ఉంది, కానీ దాన్ని సత్యంగా అంగీకరిస్తారు. ఘటం మనం వాడి పడేస్తాము, కొన్ని రోజులు వాడుకుంటాము, తర్వాత పగిలిపోతుంది. అంత మాత్రం చేత అది ఉత్పన్నమైంది, వాడాము, కొన్ని రోజులు ఉపయోగించుకున్నాము, పోయింది. అంత మాత్రం చేత అది అసత్యం ఎందుకు అవ్వాలి? కాబట్టి దానికి సత్యత్వాన్ని ఆపాదిస్తూ సత్య వస్తువే కొంతకాలం ఉంది అని ఇదొక అభిప్రాయం. ఈ విధంగా విభిన్న అభిప్రాయాలు కదా. సో ఈ విధంగా ప్రపంచము నిత్యమని, అనిత్యమని, అది ఇంకొక పక్క ప్రపంచం అసత్యం అని చెప్పేవాళ్ళు. ఈ అసత్యం అని చెప్పే వాళ్ళలో కూడా ప్రపంచము ఉరువుకే లేదు, వంద్యాపుత్ర, శశవిషాణం ఇత్యాదులాగా వస్తువు ప్రపంచము లేనే లేదు అని చెప్పేటువంటిది శూన్యం, ప్రపంచము శూన్యం, నిహిలిజం చెప్పుకుంటాము. అటువంటి సిద్ధాంతాలు, అటువంటి విచారాలు కూడా దర్శన శాస్త్రాల్లో ఉన్నాయి, అటువంటి దర్శనాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచము అసత్యము, అది నిరంతరము మారుతూ ఉంటుంది, క్షణికవాదాలు. ప్రపంచము కూటస్థము, బ్రహ్మకార్యము, బ్రహ్మ కూటస్థము, బ్రహ్మ అభివర్తము ప్రపంచమని. మళ్ళీ అందులో కూడా బ్రహ్మ అని చెప్తున్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఇంకొక 3 రకాల భేదాలు చూడొచ్చు. సో బ్రహ్మకి ప్రపంచానికి భేదాభేదమని,
లేదా బ్రహ్మ సవిశేష స్వరూపము, విశిష్ట స్వరూపమని, లేదా బ్రహ్మ ఏకం అద్వితీయం, ఏకమేవ అద్వితీయం, స్వగత విజాతీయ సజాతీయ భేద రహితమని. ఈ విధంగా 3 రకాలుగా అక్కడ కూడా. సో ఈ విధంగా అనేక విభాగాలు. ఈ విభాగాల్లో ఇప్పుడు ప్రపంచం నిత్యం అనేటువంటి వాళ్ళు చార్వాకులు ప్రపంచం నిత్యం అని చెప్తున్నారు. చార్వాకులు అని చెప్తున్నప్పుడు సామాన్యంగా సూక్ష్మ విచారము చేయకుండా ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరిస్తున్నటువంటి వాళ్ళు. సామాన్యంగా చార్వాకుల్లో మనం ఈ ప్రశ్నలు చూస్తూ ఉంటాము. ప్రపంచానికి ఒక కారణాన్ని చెప్తున్నావు ఈశ్వరుడని, ఆ ఈశ్వరుడికి కారణం ఎందుకు చెప్పటం లేదు? అది వాళ్ళ ట్రేడ్ మార్క్ క్వశ్చన్, రైట్? ప్రపంచానికి కారణం చెప్తున్నావు ఈశ్వరుడు, సో ఈశ్వరుని దగ్గర ఎందుకు ఆగిపోతున్నావు? ఈశ్వరుని కారణం చెప్పు అని. ఆ విధంగా ఈశ్వరుడు నువ్వు కారణం చెప్పలేవు, చెబితే ఏమవుతుంది? అనవస్థ దోషం వస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని నిత్యంగా తీసుకోవాలి. ఆ విధంగా కాకపోయినా ఇతర దర్శనాలు కూడా, ఇంకా చాలా దర్శనాలు ప్రపంచాన్ని నిత్యంగా భావిస్తాయి. జైనులు అంటే మనకు తపస్సు గుర్తొస్తుంటుంది. వాళ్ళు అనుసంధానం 20 రోజులు 30 రోజులు ఉపవాసాలు ఉండడం చేస్తుంటారు. కానీ విచారం కూడా విస్తృత వాంగ్మయం ఉంది. జైన వాంగ్మయం, శ్వేతాంబరులు దిగంబరులు ఇద్దరికి కూడా, ముఖ్యంగా దిగంబరులకి విస్తృతమైనటువంటి వాంగ్మయం ఉంది, రైట్? సో జైన సిద్ధాంతము. అదేవిధంగా మీమాంస శాస్త్రము. మీమాంసకులు ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. మీమాంసకులు వైదిక మార్గాన్ని అవలంబించి ఈ విధంగా ఈ కర్మకాండ అంతటిని నిలబెట్టినటువంటి వాళ్ళు ఈశ్వరుడు అంటే సృష్టికర్తను అంగీకరించడం లేదు. ఈశ్వరుడు అంటున్నప్పుడు ఈ ప్రజాపతి ఇత్యాది దేవతలు, విశ్వే దేవతలు, ఇంద్ర యమ వరుణ ఇత్యాది దేవతలు, ఆ దేవతలను అంగీకరించినప్పటికీ, ప్యాంథియాన్ ఆఫ్ గాడ్స్ కదా, ఆ నానా దేవతలను అంగీకరించినప్పటికీ కూడా ఒక సృష్టికర్తను అంగీకరించరు. సృష్టికర్తను అంగీకరించకుండా ఈ సృష్టి, ఈ జగత్తు అనాదిగా వస్తుంది. ప్రళయము ఖండ ప్రళయం మాత్రం ఉంటుంది. అక్కడ ఇక్కడ ఏదో నాశనం అవుతూ ఉంటుంది, కానీ సమూలంగా ప్రపంచం నాశనం అయ్యేదేం లేదు అని ఆ విధంగా చెప్తున్నప్పుడు, సృష్టికర్త ఈశ్వరుడి ప్రధాన నిర్వచనము సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. సృష్టిని నువ్వు అనాదిగా అంగీకరించినప్పుడు సృష్టికర్తకు అవకాశం లేదు. ఇక సృష్టిని అనంతంగా అంగీకరించినప్పుడు లయకర్తకు అవకాశం లేదు. సో సృష్టికర్తృత్వం, లయకర్తృత్వం ఈ 2 ప్రధానమైనటువంటి భూమికలు ఈశ్వరుడికి, ఇవి లేవు. ఇక స్థితి అంటే ఏముంది? స్థితి అంటే కర్మఫలదాతృత్వం. అనేక అనంతకాలంలో జీవరాశులు ఏ కర్మలు చేస్తున్నాయో ఆయా జీవులకి ఆయా కాలాలలో, ఆయా నిమిత్తాల ద్వారా ఆయా కాలాల్లో ఆయా కర్మఫలాలు అందించడం, అది స్థితికర్తృత్వం. ఆ స్థితికర్తృత్వం కర్మకు ఆపాదిస్తారు. కర్మనే కర్మ లేక వేదంలో ప్రతి కర్మకి ఫలము నిశ్చితమైంది. కాబట్టి ఈ విధంగా ప్రామాణికంగా వేదం ప్రమాణం, అపౌరుషయం ప్రమాణం కాబట్టి తద్వారా కర్మలే ఫలాన్ని వేదానుగుణంగా ఇస్తున్నాయి జీవులకి. కాబట్టి స్థితికర్తృత్వం కూడా అవసరం లేదు అని ఆ విధంగా మీమాంసకులు కూడా ఇదే ప్రపంచం నిత్యము కాబట్టి సృష్టి స్థితి లయలు లేవు ఆ విధంగా. అదేవిధంగా బౌద్ధుల్లో కూడా బాహ్యార్థవాదులని, వైభాషికులని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రపంచము నిత్యం అనే ప్రతిపాదిస్తారు. ఇక ప్రపంచం అనిత్యం అంటున్నప్పుడు మళ్ళీ అందులో అనిత్యం అంటే కార్యం అని అర్థం. ప్రపంచం కార్యమైనప్పుడు దానికి కారణం అంటూ ఉండాలి, రైట్? కారణాన్వేషణ చేయాల్సి ఉంటుంది. ఆ కారణం విభిన్న కారణాలు చెప్తున్నారు. పరమాణువులు, సో పరమాణువుల నుంచి ఈ ప్రపంచం ఉత్పన్నమైంది అని ఒక సిద్ధాంతం. ఏదైనా ఒక వస్తువుని తీసుకొని మనం దాన్ని విరగొడితే, పగలగొడితే ఏమవుతుంది? దానికి ముక్కలు వస్తున్నాయి. అవన్నీ అవయవాలుగా చెప్పుకుంటాం. ఒక అవయవిని చిన్నం చేస్తే అవయవాలు వస్తుంది. ఆ అవయవాలను మళ్ళీ చిన్నం చేస్తున్నప్పుడు పునః మళ్ళీ అవయవాలు, ఇంకా అవయవాలు వస్తున్నాయి. ఈ అవయవ ధార ఇలా వస్తువుని చిన్నం చేస్తూ వెళ్తే ఆ అవయవ ధార ఎక్కడైనా ఆగుతుందా ఆగదా? ఎక్కడైనా ఆగుతుందా ఆగదా అన్నప్పుడు మళ్ళీ 2 అవకాశాలు వచ్చాయి. రెండు రకాల దర్శనాలు కూడా ఉన్నాయి. ఈ అవయవ ధార ఆగదు, నిరంతరంగా విచ్ఛిన్నమవుతూనే ఉంటుంది అని ఒకటి. అది సామాన్యంగా దాన్ని అందరూ తిరస్కరిస్తారు. ఎక్కడో చోట ఆగుతుంది, ఎక్కడో చోట ఈ విభాగం చేస్తూ వెళ్తున్నప్పుడు మనం సైన్స్లో కూడా ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ చెప్పుకుంటాం. అంటే ఇండివిజిబుల్ డిస్టెన్స్. ఒక లెంత్ని నువ్వు డివైడ్ చేస్తూ వెళ్తే ఒక టెక్నికల్గా అంటే మనకు ఈరోజు ఉన్నటువంటి ఉపకరణాల చేత దాన్ని విరగొట్టలేమని కాకుండా ఇంపాసిబుల్ టు డిస్ట్రాయ్ ఫర్దర్ అనేది ఒక లిమిట్ ఉంది, ఒక ఫిజికల్ లిమిట్ ఉంది ఇలా ఈ జగత్తులోని విజ్ఞానం కూడా చెప్తామండి. ఆ విధంగా ఎక్కడో చోట ఆగాల్సి ఉంటుంది.
ఎక్కడైతే నువ్వు ఆగుతున్నావో, ఫర్దర్ దాన్ని ఇంకా దాన్ని విచ్ఛిన్నం చేయలేక ఆగుతున్నావో అదే పరమాణువు. సో అది బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ క్రియేషన్. సో అందుకని అక్కడి నుంచి ఈ సృష్టి ఆరంభం అవుతుంది, అవి పరమాణువులు. ఈ విధంగా రెండు పరమాణువులు కలిసి ఒక ద్వనుకమని, ఆ 3 ద్వనుకాలు కలిసి త్రిణుకమని, ఈ విధంగా ప్రపంచమంతా ఉత్పన్నమైంది. కానీ పరమాణువులు ఏమవుతాయి? నిత్యం అవుతాయి. సో ఈ పరమాణువాదం చివరికి ఏమవుతుంది? ప్రపంచ నిత్యత్వవాదంలో కలవాల్సిందే ఏదో రకంగా. నీకు కనిపించే ప్రపంచం ఏదైతే ఉందో అది పరమాణువుల నుంచి వస్తూ ఉంది. కానీ ఆ పరమాణువులు స్వతహాగా ఏమవుతున్నాయి? నిత్యంగానే ఉంటుంది. అదేవిధంగా ఇక ప్రధానము ఇంకొక తత్వం. ఈ విధంగా జగత్ సృష్టి అయింది. ఇది ఆరంభవాదం. ఆరంభమైంది కదా, బిగినింగ్ అవుతుంది కాబట్టి ఆరంభవాదం. అదేవిధంగా ప్రధానము ఒక తత్వము, మూలభూత తత్వం ఈ జగత్తుకంతా. ఆ ప్రధానము జగత్తులా మారుతూ ఉంది. ప్రపంచం అనిత్యమైనప్పుడు కారణం కావాలి. కారణం ఏమవుతుంది? ప్రధానం. సో ప్రధానమే రైట్. సో ఈ జగత్తులో ఉన్నటువంటి మూలభూత స్వరూపం ఏదైతే ఉందో, ప్రతి వస్తువు కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము, 3 గుణాలు కూడా ప్రతి వస్తువులో కూడా 3 గుణాలు ఉంటున్నాయి. ఆ 3 గుణాలు ఏదో వేరు పాలలో ఉంటున్నాయి. సో ప్రతి ప్రపంచానికంతటికీ సారభూతంగా 3 గుణాలే ఉన్నాయి. ఆ 3 గుణాలే ప్రధానం. ప్రధానం అంటే త్రిగుణాత్మకం. సత్వరజస్తమో గుణాలే ప్రధానం. ప్రధానములో 3 గుణాలను కాకుండా ఈ 3 గుణాలే ప్రధానం. సో ఆ విధంగా ఈ ప్రధానమే జగత్తుగా పరిణామాన్ని పొందింది. పరిణామవాదులు. జగత్తు కారణం ఉంది, జగత్ కారణము కార్యరూపంగా పరిణామాన్ని పొందుతుంది. ఇక 3వ కేటగిరీ అనిత్యము. ఈశ్వరుడు సృష్టించాడు జగత్తు. ఈశ్వరుడు కల్పన చేశాడు, ఈశ్వరుడు సంకల్పించాడు, సృష్టించాడు. ఇక్కడ ఈశ్వరుడు అని చెప్తున్నప్పుడు జగత్ అనిత్యము. జగత్ ఏ అనిత్యం అన్నప్పుడు కార్యానికి సహజంగా 2 కారణాలు చెప్తారు, 2 రకాల కారణాలు. ఏ వస్తువు నుంచి ఈ కార్యం ఉత్పన్నమైంది? మనం ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు దేంతో చేశారు దీని మెటీరియల్ ఏంటి? మెటీరియల్ కాదు, ఉపాదాన కారణం. ఇక ఎవరు చేశారు? ఇంటెలిజెంట్ కాదు, నిమిత్త కారణం. ఈ 2 కారణాలు చెప్తున్నారు. ఇక్కడ ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా తీసుకోవడం. ఈశ్వరుడు నిమిత్త కారణంగా ఏదో ఒక ఉపాదాన కారణం, వేరే ఉపాదాన కారణాలు ఏవో ఉంటాయి, వాటి ద్వారా సృష్టించాడు. రైట్. ఆ విధంగా న్యాయ వైశేషికులు వీళ్ళు పరమాణు కారణవాదం, పరమాణువుల ద్వారా జగత్ ఉత్పన్నమైంది అని. అదేవిధంగా బౌద్ధుల్లో కూడా సౌత్రాంత్రికులు అని, వాళ్ళు కూడా ఈ విధంగా పరమాణువుల నుంచే జగత్తు కలుగుతూ ఉంది. సాంఖ్యయోగాలు తెలిసినవి ప్రధాన కారణవాదాలు. ఈశ్వరుడు కారణం అని చెప్పుకున్నప్పుడు ఈ న్యాయము పరమాణువులను ఉపాదాన కారణంగా తీసుకుంటుంది, ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా తీసుకుంటుంది. యోగ సిద్ధాంతము ఈశ్వరుడికి ఉపాసనాపరంగా ప్రధానంగా ఈశ్వరుని అంగీకరించినట్టు అనిపించినా ప్రధానానికి కూడా సహకరిస్తాడని నిమిత్త కారణంగా తీసుకోవచ్చు. శైవ దర్శనాలు, వైష్ణవ దర్శనాలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఈశ్వరుని నిమిత్త కారణంగా తీసుకొని ప్రతిపాదిస్తున్నారు. సో జగత్ అనిత్యము, ఈశ్వరుడి ద్వారా సృష్టి జరిగింది. ఇవి ప్రపంచము సత్యము అని చెప్పేటువంటి దర్శనాలు. ఇక అసత్యం అంటున్నప్పుడు శూన్యవాదులు, బౌద్ధులు, క్షణిక విజ్ఞానవాదులు, బౌద్ధులే మళ్ళీ. బ్రహ్మ జగత్ కారణం అంటున్నప్పుడు వేదాంతులు, భేదాభేద దర్శనము, భర్తృప్రపంచ దర్శనము మనం ప్రతి భాషలో ప్రతి చోట చూస్తూనే ఉంటాము. వేదాంత ఏకదేశి. అదేవిధంగా విశిష్టాద్వైతం కూడా బ్రహ్మని నిమిత్త కారణంగాను ఉపాదాన కారణంగా రెండింటిగాను తీసుకుంటారు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా తీసుకుంటారు. బ్రహ్మ సవిశేషము అని స్వగత భేదాలు ఉన్నాయి, బ్రహ్మలో స్వగత భేదాలు. సో ఇన్ని రకాలైనటువంటి విచారాలు కలుగుతున్నాయి ఇక్కడ. రైట్. వీటిలో వేదాంత శాస్త్రం, వేదాంతం అంటున్నప్పుడు అద్వైత వేదాంతం అంటే అద్వైత వేదాంతంగా చెప్పుకుంటాం. వేదాంతం అంటే వేదాంత దర్శనం అంటున్నప్పుడు ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని ఏర్పడేటువంటి తత్వశాస్త్రం అని వేదాంతం అని చెప్పుకుంటాం. అందులో వేదాంతం అనే శబ్దము అద్వైత వేదాంతానికి పర్యాయవాచకంగానే వచ్చింది ఇప్పుడు దాకా. వేదాంతం అంటే అద్వైత వేదాంతం అని చెప్పుకుంటాం. సో ఈ అద్వైత వేదాంతంలో ఈ బ్రహ్మ జగత్ కారణం, ఆ బ్రహ్మ ఎటువంటి మార్పు లేకుండా జగత్తుగా ఆవిర్భవిస్తున్నాడు, జగత్తుగా అభివ్యక్తిని పొందుతున్నాడు, జగదాకారాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా ఈ ప్రపంచ అసత్యత్వం ప్రతిపాదించేటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఖ్యాతివాదం యొక్క ప్రధాన స్వరూపం, ప్రధాన ఆవశ్యకత తెలుస్తూ అన్నమాట అక్కడ. ఎందుకని వస్తువుని యథార్థంగా ఉన్న విషయాన్ని ఉన్నదిగా మనకి ఎక్కడా కనిపించడం లేదు అని.
ప్రపంచం అసత్యం అంటున్నప్పుడు మన భావన ప్రపంచంలో సత్యత్వ భావన సహజంగా ఉంటుంది. జన్మతః ఏదైతే చూస్తున్నామో దాన్ని అంగీకరిస్తాము. ప్రపంచంలో సత్యత్వ భావన వస్తూ ఉంది. ఎందులో ఏదైతే అసత్యమో అందులో సత్యత్వ భావన కలుగుతూ ఉంది. కాబట్టి కలిగే జ్ఞానం అంతా కూడా ఏ జ్ఞానాలన్నీ కలుగుతున్నాయో అదంతా ఒక పెద్ద అంబ్రెల్లాలో ఉంది, అజ్ఞానం అనే అంబ్రెల్లాలోనే. సో అజ్ఞానంలో అంతర్భావంగా సకల జ్ఞానాలు కలుగుతున్నాయి. ఇక్కడ సకల జ్ఞానాలు బహువచనము విశేష జ్ఞానాల గురించి. ఘట జ్ఞానం, పట జ్ఞానం, గణిత జ్ఞానం, ఏదైనా జ్ఞానం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ విశేష విజ్ఞానాలు. అంటే ఎక్కడైతే ఈ త్రిపుటి జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, తత్సహిత జ్ఞానం, ఈ జ్ఞానం అంతా కూడా ఇందులో ప్రమాణాలు, ప్రమేయాలు, ఇవన్నీ కూడా ప్రమాత, ప్రమాణ, ప్రమేయం అనేటువంటి విభాగం అంతా కూడా ఈ అజ్ఞానము అనేటువంటి ఆ పరిధిలోనే ఈ విభాగాలన్నీ కలుగుతున్నాయి. సో కలుగుతున్నటువంటి జ్ఞానం అంతా కూడా ఇటువంటిదే. మనకు లోకంలో కలుగుతున్నటువంటి ఐంద్రిక జ్ఞానం, ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి సకల జ్ఞానం కూడా ఇదే విధంగా కలుగుతుంది అని ప్రతిపాదన. సో దానికి గురించి ఖ్యాతివాదం. అయితే ఈ ఖ్యాతివాదం ఈ విధంగా కలిగే జ్ఞానం అంతా ఈ విధంగా ప్రపంచం అసత్యమైనప్పుడు కలిగే జ్ఞానం అంతా ప్రపంచ విషయక జ్ఞానమే కలుగుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము. మూలభూతంగా ప్రపంచమే అజ్ఞాన కార్యమైనప్పుడు కలుగుతున్నటువంటి ప్రతి జ్ఞానం కూడా తద్విషయక జ్ఞానమే అవ్వాలి, అజ్ఞాన విషయక జ్ఞానమే అవుతుంది. సో ఆ విధంగా అజ్ఞాన కార్యమైనటువంటి ప్రపంచము తద్విషయక జ్ఞానము మనకు కలుగుతూ ఉంది అని ఇక్కడ భ్రాంతి గురించి చర్చ. సో ఆ భ్రాంతిని ఇప్పుడు భాష్యకారులు అధ్యాస భాష్యం అని ముందు బ్రహ్మసూత్ర భాష్యం, బ్రహ్మసూత్రాలు అంటున్నప్పుడు సకలోపనిషత్తుల్లో కొన్ని వాక్యాలను తీసుకొని ఎక్కడైతే సంశయానికి అవకాశం ఉందో, ఎక్కడైతే ముముక్షువు విరుద్ధార్థాలను తీసుకునేటువంటి ప్రమాదం ఉందో అటువంటి వాక్యాలను తీసుకుని విచారించి వాటి నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంది. రైట్. ఆ నిర్ధారణ చేస్తుండడానికి ముందు ప్రథమ సూత్రానికి భాష్యం రాసే ముందే అధ్యాస భాష్యం అని ఆయన భాష్యకారులు రాస్తారు. ఈ అధ్యాస భాష్యంలో అధ్యాస నిరూపిస్తున్నారు, అధ్యాస ఉంది అనేసి. ఎందుకంత ప్రయత్నపూర్వకంగా అధ్యాసను ఎందుకు నిరూపిస్తున్నారు? ఈ ప్రపంచము ద్వారానే పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోగలము. ప్రపంచము అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అధ్యారోపము శాస్త్రం ఏదైతే లేని విషయాన్ని ఉన్నట్లుగా, అంటే లేని విషయాన్ని ఆరోపణ చేస్తూ శాస్త్రం ఏదైతే ఉపదేశిస్తుందో దాన్ని అధ్యారోపం అని చెప్పుకుంటాం. శాస్త్రమే ఆరోపణ చేస్తూ ఉంది జగత్తుని. రైట్. ఉపనిషత్తుల ద్వారా, శాస్త్రం ద్వారా, వేదం ద్వారా మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అక్కడ శాస్త్రమే ఆరోపణ చేస్తాము లేని విషయం. అదే తర్కం అని చెప్పుకుంటాం మనం. తర్కము యొక్క అయథార్థ జ్ఞానంలో ఒక భాగం తర్కం అని చెప్పుకున్నాం. తర్కము యొక్క ఉద్దేశ్యము యథార్థ జ్ఞానాన్ని కలిగించడం. ఆ యథార్థ జ్ఞానాన్ని కలిగించడానికి అయథార్థ జ్ఞానాన్ని ఆశ్రయించాల్సి వస్తూ ఉంది. ఆ అయథార్థ జ్ఞాన సంబంధం ఆశ్రయించడం ఏదైతే ఉందో అందువలన దాన్ని మనం అయథార్థ గొడుగులను పెట్టుకుంటాం. అదేవిధంగా అధ్యారోపం యొక్క ఉద్దేశము బ్రహ్మస్వరూపాన్ని పరిచయం చేయడం. ఎటువంటి గుణాలు లేనటువంటి బ్రహ్మస్వరూపాన్ని ఏ విధంగానూ సాక్షాత్తుగా ఉపదేశించడం భావరూపేణ పాజిటివ్గా దాన్ని ఉపదేశించడం కుదరదు. కాబట్టి దాన్ని నిషేధముఖంగానే అతద్ధర్మ వ్యావృత్తి రూపంగానే ఉపదేశించాల్సి ఉంటుంది. అతద్ధర్మ వ్యావృత్తి అన్నప్పుడు నా తద్ధర్మ ఇది అతద్ధర్మ, దాని ధర్మాలు కానివి బ్రహ్మ యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఏమి ధర్మాలు లేవు అక్కడ, ఏమి ధర్మాలు లేవు. కాబట్టి బ్రహ్మను దేనిగా నువ్వు పొరబడుతున్నావు, ఏ వస్తువునైతే నేను నీకు పరిచయం చేయదలుచుకుంటున్నానో ఆ వస్తువులో నీకే భ్రాంతి అయితే కలిగిందో ఆ భ్రాంతిని పోగొట్టాలి. కాబట్టి నువ్వు ఏ వస్తువునైతే గ్రహిస్తున్నావో, నువ్వు ఏ వస్తువునైతే చూస్తున్నావో దాన్ని విచారణ చేయాల్సి వస్తూ ఉంది. దాని విచారణ అదే సంసారం, అదే ప్రపంచం. ఆ ప్రపంచం యొక్క విచారం చేయాల్సి వస్తూ ఉంది. ఆ ప్రపంచం యొక్క విచారం చేసి ఆ ప్రపంచం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆ సమగ్ర స్వరూపము దానికి పునాదిలో అజ్ఞానం ఉందని చూపించాల్సి వస్తుంది. సో ఒక వస్తువుని ఇది తప్పు అని తెలుసుకోవడంలోనే ఆ తప్పును మనం దాటివేస్తున్నాం. ఒక ఫాల్స్ ఆబ్జెక్ట్ని ఇది ఫాల్స్, ఇది రియల్ కాదు అని తెలుసుకోవడంలోనే ఆ ఫాల్స్నెస్ ట్రాన్సెండ్ అవుతా ఉంది. ఈ వస్తువు ఇది సర్పము కాదు అని తెలుస్తున్నప్పుడు సర్పభావన పోయింది, ఆ అధ్యాస పోతా ఉంది.
ఇక మిగిలింది ఏముంది అక్కడ? సర్పం కాదు అంటున్నప్పుడు వాస్తవంగా యథార్థంగా ఉన్నటువంటి అధిష్టానం తెలుస్తూ ఉంది. ఆ విధంగా ఈ ప్రపంచము తత్పదం చేత ప్రపంచం తీసుకొని దాని ధర్మాలను నిరాకరిస్తూ బ్రహ్మ నిర్గుణ స్వరూపం కాబట్టి ధర్మాలు లేనటువంటిది కాబట్టి ఈ ప్రపంచం యొక్క ధర్మాలను తీసుకొని వాటన్నిటిని నిరాకరిస్తూ నేతి అని నిరాకరిస్తూ బ్రహ్మస్వరూపాన్ని తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచం యొక్క విచారం చేయాల్సి వస్తుంది. అది మిథ్యా వస్తువు యొక్క విచారం. ఈ విచారం చేస్తున్నప్పుడు శాస్త్ర విచారము ఇతర శాస్త్రాల సమక్షంలో జరుగుతూ ఉంది కదా. ఈ భారతీయ దర్శనాల్లో ఇన్ని దర్శనాలు, ఇక్కడ చార్వాక, జైన ఇత్యాది ఇన్ని దర్శనాలు, వీటిలో ఇన్ని విరుద్ధ అభిప్రాయాలు. ఈ విరుద్ధ అభిప్రాయాల్లో అద్వైత సిద్ధాంతము ఒక కొత్త అభిప్రాయాన్ని తీసుకొస్తున్నప్పుడు ఈ ఇతర దర్శనాల్లో ఏవైతే ఇతర దర్శనాల్లో ఉన్నటువంటి లేదా ఇతర దర్శనాలతో పాటుగా ఇతర దర్శనాలు కూడా ఈ అధ్యాసను అంగీకరిస్తాయి అని చెప్తూ అధ్యాసను ప్రతిపాదిస్తున్నారు. ఈ అధ్యాస జగద్విఖ్యాతము, లోక ప్రసిద్ధము, అందరి అనుభవంలో ఉన్నటువంటిది. లౌకికులు, పామరులు, పండితులు, లౌకికులు, దార్శనికులు, తార్కికులు వీళ్ళందరూ కూడా ఈ అధ్యాసను అంగీకరిస్తారు అని ప్రయత్నం చేస్తూ ఇది అధ్యాసను అందరూ అంగీకరించవలసిందే అని. అధ్యాసను అంగీకరించిన తర్వాత అధ్యాస నిరాకరణ గురించి ఇక శాస్త్రం ఆరంభమవుతుంది. శాస్త్రం ఆరంభం అవ్వాలంటే ప్రధానంగా నువ్వు అద్వితీయ తత్వాన్ని ప్రతిపాదిస్తున్నావు, రెండవ తత్వం లేనటువంటి దాన్ని ప్రతిపాదిస్తూ మళ్ళీ సంసారం యొక్క ఆసరా ఎలా తీసుకుంటావు? రెండవ తత్వం లేదు కదా నీకు అనేటువంటి ఆక్షేపం ఏదైతే ఉంటుందో ఆక్షేపానికి సమాధానంగా రెండవ వస్తువుని ప్రవేశపెట్టాలి. ఆ రెండవ వస్తువును నిరూపించాలి. ఆ రెండవ వస్తువు నిరూపణ ఈ విధంగా అధ్యాసపరంగా జరుగుతుంది. సో ప్రతి దర్శనంలో కూడా ఈ భ్రాంతి అనే అంశము ప్రతి వ్యక్తికి కూడా ఈ భ్రాంతి అనేటువంటి అనుభవము ఉంది. దాని యొక్క అందుకని ఖ్యాతివాదము చెప్తూ ఇక్కడ 5 రకాలైనటువంటి ఖ్యాతులు సామాన్యంగా చెప్తుంటారు లోకంలో. ఆత్మఖ్యాతి, రసఖ్యాతి, రఖ్యాతి, ఖ్యాతిరన్యథ తథా నిర్వచనీయ ఖ్యాతిరిత్యేతత్ ఖ్యాతి పంచకం. ఆత్మఖ్యాతి ఇవన్నీ కూడా ఈ ఆత్మఖ్యాతి, అసత్ఖ్యాతి, అఖ్యాతి, అన్యథాఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి, ఈ ఐదు రకాల ఖ్యాతులు లేదా 5 రకాలైనటువంటి ఈ జ్ఞానము యొక్క, ఈ భ్రాంతి జ్ఞానము యొక్క వివరణలు. భ్రాంతి కలుగుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. అయితే ఈ భ్రాంతిని ప్రపంచం అసత్యము అని చెప్పేవాళ్ళు ఒక రకంగా చూస్తారు. ఈ భ్రాంతిని ప్రపంచము సత్యము అని చెప్పేవాళ్ళు ఈ భ్రాంతిని ఇంకొక రకంగా చూస్తారు. మీరు ఎలాగైనా చూడండి, భ్రాంతిని అయితే చూస్తున్నారు కదా, భ్రాంతిని అయితే అంగీకరిస్తున్నారు కదా, భ్రాంతిని నిరాకరించలేరు కదా. సామాన్యంగా మనం అనుమానం చూస్తుంటాము, బ్రహ్మ సత్యం లేదా ప్రపంచం మిథ్యా, సర్వం మిథ్యా, దృశ్యత్వాత్, రైట్, స్వప్నవత్. ఇది సామాన్యంగా అనుమాన వాక్యంగా. ప్రపంచమంతా మిథ్యాస్వరూపము. ఎందుకని? దృశ్యత్వాత్ కనిపిస్తూ ఉంది కాబట్టి. ఇదే విషయాన్ని ద్వైతి కూడా ప్రపంచం సత్యం, దృశ్యత్వాత్ కనిపిస్తూ ఉంది కదా, నీకు కనిపిస్తూ ఉంది కూడా సత్యం అని అంగీకరించు అని ద్వైతి. అదే విషయాన్ని తీసుకొని అద్వైతి ప్రపంచం సత్యము కనిపిస్తూ ఉంది కాబట్టి, రైట్, ప్రతిజ్ఞ ఒకేలాగా ఉంది. దీన్నే ప్రతిజ్ఞ అంటాం కదా. ప్రపంచం సత్యము కనిపిస్తూ ఉంది కాబట్టి, ప్రపంచము మిథ్య కనిపిస్తూ ఉంది కాబట్టి. ఎలా చెప్తున్నావు? ఒక ఉదాహరణ ఇవ్వాల్సి ఉంటుంది. స్వప్నం కనిపిస్తుంది నీకు కానీ మిథ్య. రజ్జువులో సర్పం కనిపిస్తుంది కానీ మిథ్య. దృష్టాంతం ఆ విధంగా ఏకదేశంగా ఉంటుంది. ఒక దృష్టాంతం తీసుకొని అందులో కనిపించేటువంటి సర్పం ఏదైతే ఉందో అది వాస్తవమా కాదా? ప్రపంచ సత్యత్వవాది ఏమని చెప్పాల్సి ఉంటుంది? అది వాస్తవం అని చెప్పాల్సి ఉంటుంది. స్వప్నం ఈ అనుమానం ప్రమాణం కదా. ఈ అనుమానము నిరూపితమైతే ప్రపంచం మిథ్యా నిరూపితం అవుతా ఉంది. కాబట్టి ప్రపంచాన్ని సత్యమని చెప్పేటువంటి వాడు ఈ దృష్టాంతములోనే దోషం చూపించాల్సి ఉంటుంది. ప్రపంచము మిథ్యా, స్వప్నము వలె. ఏ విధంగా స్వప్నము మిథ్యనో అదేవిధంగా కనిపించే ప్రపంచం కూడా మిథ్య అని చెప్తున్నప్పుడు స్వప్నము మిథ్య కాదు అని చెప్పడానికి, స్వప్నము అవాస్తవం కాదు లేదా రజ్జువులో సర్పము సంపూర్ణంగా అవాస్తవం కాదు అని చెప్పడానికి ఈ ప్రపంచాన్ని సత్యమని భావించే వాళ్ళు కూడా ఈ ఖ్యాతుల గురించి చర్చ చేస్తారు. భ్రాంతి జ్ఞానం గురించి చర్చ చేస్తారు. వాళ్ళ చర్చ అంతా ఎలా ఉంటుంది? ఇప్పుడు
రజ్జువులో కనిపించే సర్పము లేదా సుక్తిలో కనిపించేటువంటి రజతము ఆమూలంగా అసత్యమేం కాదు. దాంట్లో సత్యాంశం ఉంది. కొంత భ్రాంతి అంశం ఉంటే ఉండని, సత్యాంశం అధికంగా ఉంది. అందులో సత్యాంశం ఉంది. సో ప్రపంచం అసత్యంగా చెప్పేటువంటి వాళ్ళు ఈ ఈ ఈ సుక్తిలోని కనిపించేటువంటి రజతము, రజ్జువులో కనిపించేటువంటి సర్పము సంపూర్ణంగా అసత్యమే. సో ఇక్కడ ఈ విచారం జరుగుతుంది. అది 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 దీనికి మూలభూతమైనటువంటి విషయం. ఖ్యాతివాదం అంటున్నప్పుడు ఈ ఖ్యాతి ఈ భ్రాంతిని మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, భ్రాంతిని విచారిస్తున్నాం. విచారణీయ విషయం భ్రాంతియే. ఇక్కడ భ్రాంతిని ఎందుకు విచారిస్తున్నామంటే భ్రాంతిని ప్రతిపాదించాలి కాబట్టి. సో భ్రాంతిని ప్రతిపాదించడం ఎందుకు? ప్రపంచమంతా భ్రాంతి నిరూపించడానికి. ప్రపంచమంతా భ్రాంతి నిరూపించినప్పుడు ఈ ప్రపంచ రూప భ్రాంతికి అధిష్టాన రూపంగా నువ్వే ఉన్నావు. అంతా భ్రాంతి కావచ్చు, కానీ అబ్జర్వర్ నువ్వెవరైతే ఉన్నావో అబ్జర్వర్ భ్రాంతి కాలేడు కదా. అబ్జర్వర్ భ్రాంతి కాదు కాబట్టి అబ్జర్వ్డ్ జగత్, ఈ కనిపించే జగత్ అంతా కూడా భ్రాంతి అవుతుంది. ఈ భ్రాంతికి మూల బిందువుగా సాక్షిభూత చైతన్యంగా నువ్వు మిగిలి ఉన్నావు, శేషభూతంగా మిగిలి ఉన్నావు అని ప్రతిపాదన. అందుకని ఈ ఖ్యాతివాదము ద్వారా ప్రపంచ మిథ్యాత్వ నిరూపణం ద్వారా అధ్యారోప అపవాద భాగం. అది ప్రపంచ మిథ్యాత్వ నిరూపణమే అపవాద భాగము. అపవాదం ద్వారా నిష్ప్రపంచ బ్రహ్మ, ప్రపంచ రహిత బ్రహ్మస్వరూపము బోధితమవుతా ఉంది, అవగతమవుతా ఉంది. ఇందులో భ్రాంతి అంటున్నప్పుడు రెండు అంశాలు ఉంటాయి. ఒక అధిష్టానము, ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా తెలుసుకోవడం చూసాము ఇంతకుముందు క్లాస్లో మనం. ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా తెలుసుకోవడం, రైట్? సో వాస్తవమైనటువంటి వస్తువు ఒకటి ఉండాలి, అవాస్తవమైనటువంటి వస్తువు ఒకటి ఉండాలి. సో ఈ రెండింటి యొక్క మేళన కలయిక ఒక వాస్తవ వస్తువుని అవాస్తవ వస్తువుగా చూడడం. ఇందులో శూన్యవాదం అని చెప్తున్నప్పుడు వాళ్ళు రెండు వస్తువులను అంగీకరించరు. రెండు వస్తువులు కాదు, కార్యము లేదు, కారణము లేదు. కారణం కూడా కల్పితమే. కల్పిత కారణంలో కల్పిత కార్యం కనిపిస్తూ ఉంది కాబట్టి కారణము లేదు, కార్యము లేదు, రెండింటినీ నిరాకరించి నిహిలిజంలో ఎంటర్ అవుతున్నారు, ప్రవేశిస్తున్నారు, శుద్ధ శూన్యంలోకి ప్రవేశిస్తారు. ఇందులో ఈ ఆత్మఖ్యాతి, రసఖ్యాతి అనేది 5 ఖ్యాతులు చెప్పుకున్నాము. వీటిని భాష్యకారులు అధ్యాస భాష్యంలో ఈ 3 పంక్తుల్లో చెప్పారు. అన్యత్ర అన్యధర్మాధ్యాస, అన్యత్ర వస్తుని, అన్యత్ర ఒక వస్తువులో, వేరే వస్తువులో, అన్య వస్తువు యొక్క ధర్మం యొక్క అధ్యాస, దీన్నే అధ్యాస అంటున్నారు, దీన్నే భ్రాంతి అంటున్నారు. భ్రాంతి ఏమవుతోంది? వేరే వస్తువులో వేరే వస్తువు యొక్క ఆరోపణ. ఈ అన్యధర్మాధ్యాస అనేటువంటి ఈ పంక్తిలో ఇక్కడ మనకి విజ్ఞానవాదులు అని చెప్పుకున్నామే, ఆత్మఖ్యాతివాదులు. ఆత్మఖ్యాతి, అదేవిధంగా నైయాయికులు ప్రతిపాదించేటువంటి అన్యథాఖ్యాతి, ఈ రెండు కూడా ఆ వాక్యంలో మనకు తెలుస్తున్నాయి. అన్యత్ర అన్యధర్మాధ్యాస, అన్యత్ర రజ్జౌ, ఈ రజ్జువు యందు వేరే సర్ప భిన్న రజ్జు, సర్పం కంటే వేరైనటువంటి రజ్జువు యందు సర్పబుద్ధి, సర్పము కాని రజ్జువు యందు సర్పబుద్ధి. దీని నైయాయికులు అయథార్థ జ్ఞానానికి నిర్వచనం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? తదభావవతి తత్ప్రకారకో జ్ఞానం. యథార్థ జ్ఞానానికి తద్వతి తత్ప్రకారకో జ్ఞానం. జ్ఞానం, ఏ వస్తువుకైనా జ్ఞానం చెప్పినప్పుడు ఘట జ్ఞానం అన్నప్పుడు ఘట జ్ఞానానికి విషయం ఏమవుతుంది? ఘటం. ఘటంలో మనకు ఒక భావన ఉంటుంది, రైట్? ఏకో ఘట, ఘటం ఒకటి అనేసి. ఈ ఘటం ఒక ఘటం ఉంది అన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఘటం అనే వస్తువులో ఏకత్వ బుద్ధి కలుగుతూ ఉంది. ఘట పృథివీ, ఈ ఘటం మట్టిది అని చెప్తున్నప్పుడు ఘటం అనేటువంటి ద్రవ్యంలో పృథివీత్వ బుద్ధి కలుగుతూ ఉంది. ఒకే ఘటమే, దాన్ని రకరకాలుగా చూడొచ్చు. ఘటో నీలహ, ఈ ఘటం నల్లగా ఉంది అంటున్నప్పుడు ఘటం అనేటువంటి పదార్థము అందులో నలుపు అనే బుద్ధి కలుగుతూ ఉంది, రైట్? ఆ విధంగా ద్రవ్యం ఒక ధర్మి, ఘట జ్ఞానానికి ఒక ధర్మి ఉండాలి. ఘట జ్ఞానం విషయం ఘటం ధర్మి ఉండాలి. ఆ ధర్మితో పాటుగా అందులో ఒక ధర్మం కూడా ఉంటుంది, ఒక భావన ఏదో ఉంటుంది. అది లేకుండా జ్ఞానం కలగదు. ఈ 2 అంశాలు జ్ఞానంలో ఉంటాయి. అందుకని అటువంటి జ్ఞానాన్ని సవిశేష జ్ఞానంగా చెప్పుకుంటాం. విశేషాలు ఉంటాయి జ్ఞానంలో, వస్తువు కనిపిస్తూ ఉంది, ఆ వస్తువులు విశేషాలు ఉంటాయి. అలా కాకుండా ఘటహ అని చెప్పుకున్నాం. ఘటహ అని చెప్పుకున్నప్పుడు కూడా అక్కడ కూడా విశేషం ఉంటుంది.
ఘటములో ఘటత్వం ఉంది. మనుష్య, మనుష్యుని ఎవరిని చెప్తున్నావు మనుష్య అని? మనుష్యత్వం కలిగిన వాడిని మనుష్య అని చెప్తున్నావు. మనుష్యత్వము హస్తపాదాదిమత్వం, కాళ్ళు చేతులు ఉన్నాయి, కళ్ళు ముక్కు నోరు ఉన్నాయి, మాట్లాడుతున్నాడు. సో ఈ విధంగా మనుష్యత్వ ధర్మం ఒకటి, మనుష్యత్వ జాతి ఒకటి ఉంది. ఆ మనుష్యత్వ జాతి కలిగినటువంటి వాడు మనుష్య. సో మనుష్య అని చెప్తున్నప్పుడు ధర్మం ఉంది. అది ఆ ధర్మము కలిగినటువంటి వస్తువు, ఆ ధర్మం మనుష్యత్వము కలిగినటువంటి వ్యక్తి వస్తువులో, పదార్థంలో మనుష్యుడు అనేటువంటి బుద్ధి ఏదైతే కలుగుతుందో అది యథార్థ జ్ఞానం. రైట్. మాకు ఎదురుగా సర్పం కనిపిస్తూ ఉంది అన్నారు. సర్పం కనిపిస్తూ ఉంది, ఇది యథార్థ జ్ఞానం అయథార్థ జ్ఞానం అంటే ఏం చెప్తాం? సర్పం కనిపిస్తూ ఉంది కాబట్టి యథార్థం అయథార్థం అంటే ఏం చెప్పలేము. ఎక్కడ కనిపిస్తాం సర్పం? సర్పములో సర్పం కనిపిస్తూ ఉందా అంటే సర్పత్వవతి, సర్పత్వ జాతి కలిగినటువంటి జంతువులో సర్పభావన కలిగిందా నీకు? సర్పత్వ జాతిని నువ్వు విశ్లేషించి చూసావా? అందులో సర్పత్వ జాతి కలిగిన వస్తువులో సర్పజ్ఞానం కలిగితే అది యథార్థ జ్ఞానం అవుతుంది. తద్వతి తత్ప్రకారక జ్ఞానం, అది యథార్థం అవుతుంది. తదభావవతి, సర్పత్వము లేదు రజ్జువులో కానీ సర్పజ్ఞానం కలుగుతూ ఉంది. సర్పత్వము లేదు అనేటువంటిది ఎవడైతే ఆ వస్తువును చక్కగా చూసినా వాడికి తెలుస్తూ ఉంది. ఆ రజ్జు పక్కన ఉన్నవాడికి తెలుస్తూ ఉంది సర్పం కాదు, సర్పత్వం లేదు ఇందులో, కానీ దూరం ఉన్నవాడికి సర్పం కనిపిస్తూ ఉంది. తదభావవతి తత్ప్రకారక జ్ఞానం, అది అయథార్థ జ్ఞానం అని. అదేవిధంగా ఇక్కడ అన్యత్ర అంటే ఆ సర్పం కంటే భిన్నమైనటువంటి రజ్జువులో సర్పజ్ఞానం కలుగుతూ ఉంది. అయితే సర్పం కంటే భిన్నమైన రజ్జువు నా ఎదురుగా ఉంది, అందులో సర్పభావం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సర్పము లేనప్పుడు ఇప్పుడు ప్రత్యక్ష జ్ఞానం మన లక్షణం చూస్తాం. ప్రత్యక్ష జ్ఞానం ఎలా కలుగుతుంది? ఇంద్రియానికి విషయానికి సంబంధం ఉండాలి. సో చక్షురింద్రియం అక్కడ దాకా వెళ్తుంది, సూక్ష్మం కాబట్టి వెళ్తూ ఉంది, వస్తు ప్రదేశం వరకు వెళ్తుంది, వెళ్ళి సర్పాన్ని అది తాకాలి. కానీ సర్పమే లేదే. సర్పం లేనప్పుడు సర్పాన్ని ఎలా తాకింది? సర్పాన్ని తాకకుండా ఇంద్రియము మన భావనలు ఏవైనా ఉండొచ్చు, రైట్? ఏ విధంగా అయితే ఒక మెషిన్ ఎప్పుడు కూడా ఎలా డిజైన్ చేసి చేయబడిందో అలానే ప్రవర్తిస్తుంది. ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా మెషిన్సే, అవి ఎలా డిజైన్ చేయబడ్డాయో అలానే ప్రవర్తించాలి. సో సర్పము లేనప్పుడు ఇంద్రియం అక్కడికి వెళ్ళి సర్పాన్ని తాకనప్పుడు సర్ప బుద్ధి ఎలా కలిగింది నీకు? రైట్. అందుకని లేని సర్పము యొక్క జ్ఞానం కలిగిందని నువ్వు అంగీకరించాల్సి వస్తుంది, రజ్జువులో కానీ ఇంకెక్కడైనా కానీ. సర్పము లేకుండా జ్ఞానం కలిగిందంటే అది మిథ్యా జ్ఞానం, సర్పము లేకుండా కలిగిందని అంగీకరించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని అంగీకరిస్తే ఏమవుతుంది? ప్రపంచ మిథ్యాత్వం నిరూపితం అవుతా ఉంది. లేని వస్తువు యొక్క జ్ఞానం కలుగుతూ ఉంది, మనకు సర్ప భ్రాంతి కలుగుతూ ఉంది. దాన్ని ఎవరు నిరాకరించలేరు, అనుభవాన్ని ఎవరు నిరాకరించలేరు. ఏ దార్శనికుడు కూడా అనుభవాన్ని నిరాకరించలేరు. అనుభవాన్ని జస్టిఫై చేయాలి, అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అనుభవాన్ని విశ్లేషించి విచారించి ఎలా కలిగింది ఇదని చూపించాలే కానీ అనుభవాన్ని ఎవరు తోసిపుచ్చలేరు. సర్పజ్ఞానం కలుగుతూ ఉంది, రైట్? సో సర్పజ్ఞానము సర్పం లేదు అక్కడ, అది యథార్థమే. సర్పము లేదు అనేది యథార్థం అయితే లేని వస్తువు జ్ఞానం కలిగిందని అంగీకరించాల్సి వస్తుంది. దీన్ని నైయాయికులు ఎవరైతే ప్రపంచ సత్యత్వవాదులు వాళ్ళు ఎలా అంగీకరిస్తారు? ఒకసారి ఒక చోట లేని వస్తువు యొక్క జ్ఞానం కలిగిందని అంగీకరిస్తే ఆ పాజిబిలిటీ, రైట్? సో లేని వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది అనే సిద్ధాంతం సిద్ధమైపోతా ఉంది. లేని వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది అనేది సిద్ధమవుతే ఒక చోట కలిగితే ఆ విధంగా, ఎక్కడో ఒక చోట ఆ విధంగా లేని వస్తువు జ్ఞానం కలుగుతుంది అంటే ప్రతి చోట అలా కలగచ్చు, రైట్? సో ప్రపంచ మిథ్యాత్వానికి బీజం అక్కడ పడుతుంది. కాబట్టి నైయాయికులు ఏం చెప్తారు చాలా ఇంట్రెస్టింగ్గా, ఇక్కడ ఈ శుక్తి లేదా సర్పం శుక్తిని తీసుకుందాము. ఆపణస్థ రజత, నువ్వు అంగట్లో చూసావు వెండిని, నువ్వు అంగట్లో చూసిన వెండి నీ ఎదురుగున్న ముత్యపు చిప్పలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏమైంది? నీ ముత్యపు చిప్పలో ఏ వెండి అయితే కనిపిస్తుందో అది అసత్యమా? అసత్యం ఎలా అవుతుంది? నేను అంగట్లో చూశాను, అంగట్లో చూసినటువంటి వెండి ముత్యపు చిప్పలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది అన్యత్ర రజత భిన్న సుక్త్యాదౌ, రజతం కంటే వేరైనటువంటి ముత్యపు చిప్ప. ఆ ముత్యపు చిప్పలో రజతం లేదు, కానీ నేను అంగట్లో చూశాను లేదా మా ఇంట్లో చూశాను. రజతాన్ని పూర్వదృష్ట కదా, ముందు చూశాను. ముందు చూసినటువంటి ఆ రజతము, దుకాణంలో ఉండేటువంటి ఆ అంగడిలో ఉండేటువంటి రజతాన్ని మనం అసత్యం అని చెప్పాం కదా. ఎవరు అసత్యం అని చెప్పరు, దాన్ని మనం వాడుతున్నాం, దాన్ని విక్రయిస్తాం, ధనం తీసుకుంటాం,
క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, వ్యవహారం జరుగుతూ ఉంది. వ్యవహార విషయం అయితే అసత్యంగా తీసుకోం కదా లోకంలో. కాబట్టి దాన్ని మిథ్యగా తీసుకోరు. కాబట్టి నీకు భ్రాంతి కలుగుతూ ఉంది. ముత్యపు చిప్పలో వెండి లేదు కానీ అంగట్లో ఉన్న వెండి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది. చక్షురింద్రియము అంగట్లకు వెళ్ళలేదయ్యా. చక్షురింద్రియం ముత్యపు చిప్ప దగ్గరికి వెళ్ళింది. ఆ ముత్యపు చిప్పలో వెండి లేదు. అంగట్లో ఉన్న వెండి ముత్యపు చిప్ప దగ్గరికి ఎలా వచ్చింది? అక్కడి నుంచి పరిగెత్తుకొని రాలేదు అది. రైట్. సో అది అక్కడే ఉంటుంది, ముత్యపు చిప్ప అక్కడే ఉంటుంది. కళ్ళేమో ఇక్కడికే వెళ్తున్నాయి. కళ్ళు అంగడికి వెళ్ళాయి అని అంటే నీకు అనుమాన ప్రమాణం అవసరం లేదు. అన్ని విషయాలు ప్రపంచంలో ఈ మార్సులో ప్రాణులు ఉన్నాయా లేవా, ఉన్నారా లేరా అని పెద్ద విచారం. చక్షురింద్రియం వెళ్ళిపోతున్న వీడియో చూసి వస్తుంది. రైట్. అలా కుదరదు కదా. చక్షురింద్రియం వర్తమాన కాలంలో మన ఎదురుగా ఉన్న వస్తువుని మాత్రమే గ్రహించగలదు. దాని సామర్థ్యం అంతవరకే. ముత్యపు చిప్ప వరకే వెళ్ళగలదు. అక్కడ వెండి లేదు. కాబట్టి అంగట్లో ఉన్న వస్తువునికి ఇక్కడికి ఎలా వచ్చింది, మళ్ళీ అధ్యాసను అంగీకరించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ నైయాయికులు ఏం చెప్తారు, ఈ సంబంధం ఏదైతే ఉందో ఇంద్రియానికి విషయానికి ఉండే సంబంధం చాలా విలక్షణంగా, సామాన్య సంబంధాలు ఉన్నాయి, సంయోగ సంబంధం ఉంటుంది. కళ్ళు వెళ్ళి ఘటం అనేటువంటి తన సంయోగ సంబంధాన్ని పొందుతాయి. ఘటంలో రూపం ఉంది, దానికి కూడా కళ్ళు వెళ్ళి ఘట రూపంతో సంబంధాన్ని పొందుతాయి. కానీ ఇక్కడ నీ ఎదురుగా లేనటువంటి వస్తువు యొక్క జ్ఞానం కూడా యోగులకు కలుగుతూ ఉందా లేదా? చాక్షుష జ్ఞానం, చక్షురింద్రియంతో కలిగేటువంటి సాక్షాత్ జ్ఞానం యోగులను మనం త్రికాలదర్శిగా చెప్పుకుంటాము. సో త్రికాలదర్శిగా చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా లేనటువంటి జ్ఞానం కూడా యోగజ సామర్థ్యం, యోగ శక్తి, యోగ సామర్థ్యం చేత వాళ్ళ జ్ఞానం ఎలా కలుగుతుందో అదేవిధంగా కొన్ని అలౌకిక సంబంధాలు ఉన్నాయి. ఇది జ్ఞానము నీ బుద్ధిలో పూర్వ సంస్కారం ఏదైతే ఉందో, వెండి యొక్క సంస్కారం బుద్ధిలో ఉంది. ఆ సంస్కారం అనే సంబంధం చేత చక్షురింద్రియానికి అంగట్లో ఉండే వెండికి సంబంధం కలుగుతుంది. కాబట్టి వెండి ప్రత్యక్షంగానే కనిపిస్తూ ఉంది. ఎక్కడిది? అంగట్లో ఉన్నటువంటిది. కానీ ఆ అంగట్లో ఉన్నటువంటిది ఇంకా సమస్య ఉంది. చక్షురింద్రియానికి అంగట్లో ఉన్న వెండికి ఏదో సంబంధం చెప్పావు, అంగీకరిద్దాం, ఓకే సరే. చక్షురింద్రియానికి అంగట్లో ఉన్నటువంటి వెండికి సంబంధం అయితే కలిగింది. ఆ సంబంధం ఆ జ్ఞానం ఎలా కలగాలి? అంగట్లో వెండి యొక్క జ్ఞాన స్మరణ కలుగుతా ఉంది. స్మృతి కదా అది. నేను చూశాను, మొన్న చూశాను, వర్తమాన కాలంగా వస్తువు కాదది. కాబట్టి స్మరణ, వెండి యొక్క స్మరణ కలగాలి, ముత్యపు చిప్ప యొక్క జ్ఞానం కలగాలి. కానీ మనకేం తెలుస్తూ ఉంది? ఎదురుగా వెండి ఉంది అని తెలుస్తూ ఉంది. ఎదురుగా వెండి ఉంది అనేటువంటి అనుభవం కలుగుతూ ఉంది. ఎక్కడో ఉన్నటువంటి వెండి, ఇక్కడ ఉన్నటువంటి ముత్యపు చిప్ప అనే రెండు విశిష్ట జ్ఞానాలు కలగటం లేదు. అక్కడ ఒక జ్ఞానం కలుగుతూ ఉంది, ఇదే వెండి అని. ఇదే వెండి అంటున్నప్పుడు ఇది అనే పదం ముత్యపు చిప్పని చూపిస్తూ ఉంది. చేత చూపిస్తున్నాం ఇది వెండి అనేసి. కాబట్టి ఆ ఎదురుగా ఉన్నటువంటి వస్తువు వెండి అనే జ్ఞానం కలుగుతూ ఉంది. ఇది మనకు అనుభవం. అది రైట్. వెండి ఎక్కడ జ్ఞానం కలుగుతూ ఉంది. దీనికి ఈ విధంగా నైయాయికులు అన్యత్ర అంటే ఈ రజ్జువు కంటే వేరైనటువంటి ముత్యపు చిప్పలో, రజ్జువు కంటే వేరైనటువంటి ముత్యపు చిప్పలో ఎక్కడో ఉన్నటువంటి అంగడిలో ఉన్నటువంటి వెండి యొక్క జ్ఞానము ఈ అలౌకిక సంబంధం చేత నీకు కలుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ అలౌకిక సంబంధం చేత కలిగినటువంటి ఆ వెండి వచ్చి ముత్యపు చిప్పలో సంబంధాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. రైట్. ఆ ముత్యపు చిప్పకి దీన్ని సంసర్గాధ్యాస. సంసర్గ అంటే సంబంధం కదా. ఆ వెండి ఎక్కడో ఉంది ఆ అంగట్లో. ఆ వెండి వచ్చి ఇక్కడ ముత్యపు చిప్పలోకి వచ్చి సంబంధాన్ని పొందుతా ఉంది. సో ఈ వెండి, అంగట్లో ఉన్న వెండి, ఇక్కడ ఉన్నటువంటి ముత్యపు చిప్ప, ఈ రెండింటికి సాక్షా సంబంధం ఉందా? లేదు కదా. ఆ లేని సంబంధాన్ని కల్పించాల్సి వస్తూ ఉంది. లేని సంసర్గ అంటే సంబంధం. రైట్. సంబంధము యొక్క అధ్యాస, సంసర్గాధ్యాస, సంసర్గస్య అధ్యాస. లేని సంబంధము ఉన్నట్లుగా చూపించబడతా. వెండి యొక్క సంబంధం ముత్యపు చిప్పలో లేదు, కానీ నువ్వు చూపించాల్సి వస్తుంది. చూపించి అప్పుడు ఇదే వెండి అని చెప్తావు. ఇక్కడ వెండి నాకు కనిపిస్తూ ఉంది. ఇది అధ్యాస అవుతా ఉంది. అన్యత్ర అన్యధర్మ. అన్యత్ర అంటే రజ్జువు కంటే వేరైనటువంటి శుక్తిలో, రజ్జుత్వ అభావవతి శుక్తవు, రజ్జుత్వం లేనటువంటి శుక్తిలో ఈ ఆపణస్థ రజతం అంగట్లో ఉన్నటువంటి వెండి యొక్క లేని సంబంధం. అంగట్లో ఉన్న వెండి అంగట్లో ఉంటుంది, కానీ ముత్యపు చిప్పలు ఎందుకు వస్తుంది? కానీ దాని సంబంధం మాత్రమే, స్వరూపాధ్యాస కాదు. వెండి ఉంది, వెండి వాస్తవ వస్తువు,
కానీ వెండి యొక్క సంబంధం అయితే లేదు. ఆ లేని సంబంధాన్ని నువ్వు కల్పించాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఆ అంశంలో నువ్వు అధ్యాసను అంగీకరించాల్సిందే కదా. అంతవరకు అయితే ఆ సంసర్గ అధ్యాసన అయితే నువ్వు అంగీకరించాలి. భ్రాంతి విషయంలో కూడా లేని సంబంధం ఉన్నట్లుగా చూస్తూ ఉంది, లేని ముత్యపు చిప్పలో ఉన్నట్లుగా వెండి తోస్తూ ఉంది. కాబట్టి లేని వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది అని నైయాయికులు కూడా అన్యత్ర అన్యధర్మాధ్యాస అని అధ్యాసను అంగీకరిస్తున్నారు వాళ్ళ సిద్ధాంతంలో. మనం ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతంలోకి వెళ్ళి నైయాయికుల సిద్ధాంతం, నైయాయికులు ఎవరు? ప్రపంచ నిత్యత్వవాదులు. ప్రపంచం నిత్యమని, ప్రపంచం సత్యమని, ప్రపంచం నిత్యమని, పరమాణువు ద్వారా ఉత్పన్నమవుతుందని, ఈశ్వరుడు నిమిత్త కారణమని ఇన్ని అంగీకరించినా నువ్వు లేని వస్తువు ఉందని అంగీకరించాల్సిందే. అంగీకరించకుండా, లేని వస్తువు ఉన్నదనే విషయాన్ని అంగీకరించకుండా నువ్వు నీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేవు. కాబట్టి నీ సిద్ధాంతంలో అధ్యాస ఉంది. అది ఖ్యాతివాదం, రైట్. ఇదే విధంగా ఆత్మఖ్యాతి, రైట్. సో ఈ అధ్యాసలో మనకు ప్రధానంగా ఎన్ని అంశాలు చూసాం మనము? అధిష్టానం ఒకటి ఉండాలి, అధ్యస్థ వస్తువు, ధర్మము ధర్మి లేదా రెండు వస్తువులు. ఇక్కడ సుక్తి, రజతము. సుక్తిలో రజత భ్రాంతి, సుక్తి అనేటువంటి అధిష్టానంలో, సుక్తి అనేటువంటి ద్రవ్యములో రజతం అనేటువంటి ద్రవ్యము యొక్క భావన, ఒక ధర్మములో ఇంకొక ధర్మి, ఒక వస్తువులో ఇంకొక వస్తువు స్వరూప ధర్మీ అధ్యాస కలుగుతూ ఉంది, రైట్. సో సర్పమే లేదు, రజతమే లేదు, లేని రజతాన్ని మనం భావిస్తున్నాము అని వేదాంతంలో అక్కడ మనం స్వరూప అధ్యాస చెప్పుకుంటాం. రజతము సృష్టించబడింది తత్కాలములో అని. నైయాయికులు సరే స్వరూపాధ్యాసను అంగీకరించటం లేదు. సరే నువ్వేదో ఆపనస్థ రజతాన్ని తీసుకొస్తున్నావు, అభ్యుపగమ్య అంతవరకు నీతో మేము నడిచినా అది కూడా అంగీకరించిన తర్వాత అంతవరకు అంగీకరించిన సంబంధం ఏం చేస్తావు? ఎక్కడో ఉన్న అంగట్లో ఉన్న రజతాన్ని తీసుకొచ్చి ముత్యపు చిప్పలు ఎలా పెడతావు? సంబంధం అయితే నువ్వు కల్పించాల్సి ఉంటుంది. సంసర్గాధ్యాస అయితే నువ్వు అంగీకరించాల్సే ఉంటుంది కదా. సంసర్గాధ్యాస వచ్చింది కదా. కాబట్టి న్యాయ దర్శనంలో కూడా అధ్యాస మౌలికంగా, రైట్. సో మౌలికంగా అధ్యాస అంటే లేని వస్తువు యొక్క జ్ఞానము కలగడం, లేని వస్తువు యొక్క జ్ఞానం కలగడం అనేటువంటి విషయాన్ని, కల్పిత వస్తువు యొక్క జ్ఞానం కలగడం అనేటువంటి విషయాన్ని నువ్వు అంగీకరించాల్సి వస్తూ ఉంది, అంగీకరిస్తావు. ఇది ఈ విధంగా ఒకసారి లేని వస్తువు యొక్క జ్ఞానం మనం ఇంత విచారం చేస్తున్నప్పుడు మనకేం తెలుస్తూ ఉంది? లేని వస్తువు యొక్క, మనం ఇక్కడ నైయాయికులను ఓడించడము, మీమాంసకులను గెలవడము అది కాదు ఉద్దేశం కదా. లేని వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుందా, కలగదు అంటున్నారు నైయాయికులు. అయ్యా నీ దర్శనంలో కూడా, నువ్వు చెప్తున్న దర్శనంలో కూడా కలుగుతూ ఉంది. ఇది అంగీకరించకుండా నీ దర్శనం కూడా ముందుకు వెళ్ళదు అని అంటున్నప్పుడు ఈ యుక్తిలో అంటే ప్రమాణము, యుక్తి రెండు ఉంటాయి. సో ప్రమాణము విషయాన్ని తేటతెల్లం చేస్తుంది, ఈ విషయం ఇలా ఉంది అని చెప్తుంది. యుక్తి దాన్ని జాగ్రత్తగా బుద్ధిలో పొందుపరుస్తుంది, రైట్. సో శృతి చెప్తా ఉంది జగత్ మిథ్య అని, కానీ నా అనుభవం ఏమొస్తుంది? సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, కర్తృత్వం ఉంది నాలో, భోక్తృత్వం ఉంది, ఇవన్నీ నాలో సాక్షాత్గా అనుభవానికి వస్తున్నాయి, నా అనుభవానికి వస్తున్నాయి కదా. ఈ శృతి సరే, శృతిలో నాకు శ్రద్ధ ఉంది, వైదికుడిని శ్రద్ధ ఉంది, కానీ మింగుడు పడటం లేదే. శృతి చెప్తా ఉంది కానీ నాకు మింగుడు పడటం లేదు, దాంట్లో నిష్ట కలగదు. మింగుడు పడినప్పుడు నిష్ట కలగదు. సో బుద్ధి దాన్ని సమగ్రంగా అంగీకరించినంత వరకు తదనుగుణ ప్రవృత్తి ఎలా వస్తుంది? లోక వ్యవహారం అంతా కూడా జానాతి, ఇచ్చతి, యతతే కరోతి. ముందు తెలుసుకుంటాం, జానాతి జ్ఞానం కలుగుతాం, అంతా అన్ని వ్యవహారాలు అలానే ఉంటాయి. ఫస్ట్ జ్ఞానం కలుగుతుంది, తర్వాత ఇచ్చ కలుగుతుంది ఆ వస్తువులో. మనకు ఎన్నో విషయాలు తెలిసే లోకంలో అన్నిటిని మనం కోరుకోము, కొన్ని కోరుకుంటాం. వాటిలో కోరుకున్న ప్రతిదానికి ప్రయత్నం చెయ్యం, కొన్నిటికి అభిముఖమైతాం దాన్ని. ఓకే దీన్ని పొందాలని ఉత్సాహం కలుగుతుంది, ఉత్కట ఇచ్చ. ఆ తర్వాత ప్రయత్నం. ఈ 4 అంచెల్లో కూడా జ్ఞానం కలిగిన అన్నిటి విషయాల్లో ఇచ్చ లేదు, ఇచ్చ కలిగిన అన్ని విషయాల్లో అభిముఖం అవ్వడం లేదు, దాని నుంచి ఉద్యుక్తత అవ్వడం లేదు. దాని నుంచి ఉద్యుక్తత అయిన తర్వాత, ప్రేరేపించబడిన తర్వాత, ప్రేరేపణ కలిగిన తర్వాత శారీరక చేష్ట, ప్రయత్నం, ఫిజికల్ యాక్షన్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఆ జ్ఞానమే నీకు సమ్యక్ జ్ఞానం కలుగుతున్నప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి పరంపర అంతా ఇచ్చ, ప్రయత్నము, ఇవన్నీ కూడా ఆ జ్ఞానానికి అనుగుణంగానే వెళ్ళాల్సి ఉంటుంది, రైట్. సో అందుకని ప్రమాణము జ్ఞానాన్ని తెలిపినప్పటికీ కూడా బుద్ధిలో అది స్థిరమై, రైట్. సో దీన్ని ప్రమేయగత సంశయంగా చెప్పుకుంటాం.
ముందు ప్రమాణగత సంశయ నివృత్తి శ్రవణం ద్వారా కలుగుతుంది. శాస్త్రం ఏం చెప్తా ఉంది, శాస్త్రం యొక్క తాత్పర్యం ఏంటి, ఏం చెప్పదలుచుకుంటా ఉంది? ద్వైతమా, అద్వైతమా, లేక నైయాయికులు చెప్తున్నట్టు ఇంకొక విషయమా, వైశేషికులు చెప్తున్నట్టు ఇంకొక విషయమా ఏంటి అనేటువంటి ఒక విచికిత్స సంశయం ఏదైతే ఉందో అది తీరిపోవాలి శ్రవణం చేత. ఆ తర్వాత మననము, ఆ తెలిసిన విషయాన్ని నాలో హృదయంగమమైపోవడం, నాతో మమైకమైపోవడం, నేను దాన్ని సహజంగా అంతర్లీనంగా అంగీకరించడం ఏదైతే ఉందో అది మననము. విచారం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అక్కడ యుక్తి మనకు అనుకూలంగా, యుక్తి మనకు సహాయం చేస్తుంది ఆ ప్రమాణాన్ని పొందుపరచడానికి. బుద్ధిలో యుక్తి ప్రమాణం కాదు, యుక్తి స్వతహా ప్రమాణం కాదు. యుక్తి ప్రమాణానికి అనుగ్రాహకం, సహాయం చేస్తుంది. ఏదైతే మనకు ప్రమాణం చేత తెలియబడిందో, శాస్త్రం చేత తెలియబడుతూ ఉందో, జగత్ మిథ్యా అని మనం శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం, రైట్. అనుమానం కూడా శాస్త్రం ద్వారా తెలిసిన తర్వాతనే అనుమానం ద్వారా మనం జగత్ మిథ్యాత్వ నిరూపణం చెయ్యం. సర్వం మిథ్యా, దృశ్యత్వాత్, స్వప్నవత్, రజ్జు సర్పవత్, ఇవన్నీ ఓకే, కానీ వాటికి మూలం శాస్త్రమే. శాస్త్రం ద్వారా విషయాన్ని తెలుసుకొని తర్వాత అనుమానం ద్వారా బుద్ధిలో పొందుపరుచుకోవడం. అది ఈ ఖ్యాతివాదంలో విచారం వల్ల ఏమవుతా ఉంది, ఈ యుక్తి ఏదైతే జగత్తుని మిథ్యాన్ని చూస్తున్నామో ఈ భావన, ఈ యుక్తి నిర్దుష్టము, నైయాయికులు చెప్పేటువంటి దోషరహితము, నైయాయికులు చెప్పేటువంటి యుక్తుల ద్వారా కూడా ఖండితం కాదు. ఇది ప్రిస్టైన్ ప్యూర్ యుక్తి అని తెలుస్తాం. అటువంటి యుక్తిలో సందేహరహితమైనటువంటి యుక్తి అయిపోయింది. ఇప్పుడు అది సంశయరహితమైనటువంటి యుక్తి అయింది. అటువంటి యుక్తి బుద్ధిలో ఆ భావాన్ని స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుంది. ఏదైతే మనం తెలుసుకుంటున్నామో అది స్థిరంగా ఉంటుంది. సరే, ఇప్పుడు అనితాఖ్యాతి చూసాము, ఇక ఆత్మఖ్యాతి ఇత్యాది 4 ఉన్నాయి, అవి తర్వాత.